పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి సింగర్ మిద్దెల సందీప్ ఉన్నారు. అన్న నిన్న మంత్రి గారు ఇచ్చారు అసెంబ్లీలో నిండు సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈరోజు తెలంగాణ భవన్లో కూడా హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమనిపించింది, ఎవరిది జెన్యూన్ అనిపించింది, ఏమనిపించింది, అసలు తేడా ఏం గమనించారు? తేడా గమనించిన దానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో, తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఎటువంటి పరిస్థితి ఉంది కండ్లకు కట్టినట్టు మనకు కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఎడారిగా ఉన్నటువంటి పాలమూరును అక్కడ కృష్ణానదితోటి నీళ్లు తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభం చేసిన రోజే ఆ వేదిక మీద నేను ఒకవైపు కేసీఆర్ గారు పెద్ద వేదిక ఉంటే ఒకవైపు కళాకారులకు వేసినటువంటి వేదిక ఉన్నది. ఆ రోజు అంటే పాలమూరుకు సంబంధించినటువంటి వలసల్ని మొత్తం మళ్ళొకసారి వెనక్కి రప్పించినటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఫైనల్గా అంటే కేఆర్ఎంబీ మీద ఉన్నటువంటి హక్కులను పూర్తిగా తీసుకుపోయి చంద్రబాబు చేతుల్లో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి దాన్ని ఉద్దేశించి ఆ రోజు నల్గొండ వేదికగా కేఆర్ఎంబీ హక్కులని ఖచ్చితంగా కాలరాస్తూ వాళ్ళ నియంతృత్వ పోకడని రద్దు చేయాలని వెంటనే కోరుతూ ఈరోజు కేఆర్ఎంబీ మీద పూర్తిగా తెలంగాణకి రావాలని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున నల్గొండ వేదికగా మేమందరం గర్జించడం జరిగింది. ఆ వేదిక మీద పాటలు పాడినందుకే మమ్మల్ని కూడా ఉద్యోగాల నుంచి తీసేయడం జరిగింది. కేసీఆర్ మొత్తం కేఆర్ఎంబీకి సంబంధించి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తం హక్కులన్నీ వాళ్ళకి ఇచ్చేశాడు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తుంది. అసలు కేఆర్ఎంబీ గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్కి లేదు, ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు మరి? ఇవాళ హరీష్ అన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒకటి క్లారిటీగా చెప్పిండు. అంటే కనీసం 9-10 పేరాగ్రాఫ్లు ఉన్నటువంటి అప్పుడు ఇచ్చినటువంటి పేపర్లో ఫస్ట్ పేరాగ్రాఫ్ చదివిండు, అందులో ఒక 4-5 లైన్స్ చదివిండు రేవంత్ రెడ్డి. తర్వాత మళ్ళీ లాస్ట్ పేరాగ్రాఫ్లో ఉన్నటువంటి ఒక 4-5 లైన్లు చదివిండు. కాబట్టి వాళ్ళు చెప్పింది కంప్లీట్గా శుద్ధ అబద్ధము, అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో భాగమే. నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు, ఎక్కడికక్కడ అబద్ధాలు చెప్పిండు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్పింది కదా, రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధము, ఖచ్చితంగా మేము ఆ ప్రాజెక్టుని కొనసాగిస్తామని చెప్పారు కదా. కాబట్టి తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇలా కృష్ణానది మీద ఉన్నటువంటి వాటాని ఏ విధంగానైతే వదులుకున్నారో కాంగ్రెస్ను కూడా వదులుకోవడంలో భాగంగానే మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికలలో 4,000కు పైగా, అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 15% మించి ఎప్పుడు కూడా రాలేదు స్థానిక ఎన్నికలలో. కానీ మొన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 4,000కు పైగా, అంటే 40% ఏవో స్థానిక ఎన్నికలలో సర్పంచులని గెలిపించినట్టని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ని వద్దనుకొని మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఎగరవేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ అంటే బీజేపీ మీద, బీఆర్ఎస్ మీద కోపంతో చెప్తుందని చెప్పుకోవచ్చు. బీజేపీ కూడా చెప్తుంది కదా, 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చారు, దానికి సంబంధించి అప్పుడు సంతకాలు పెట్టారు, ఇప్పుడు అంతా డ్రామా చేస్తున్నారు, 2 పార్టీలు మోసం చేస్తున్నాయని చెప్పేసి బీజేపీ కూడా చెప్తుంది. మరి ఎవరు చెప్పేది? నేను మోసం చేస్తా అన్నటువంటి బీజేపీనే కదా ఇవన్నీ అమలు చేసేది. ఇప్పుడు బీజేపీ కనుక నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో ఉన్నది వాళ్ళే కదా, మరి వాళ్ళు తీసుకురావచ్చు కదా అంత పొడుగు మాటలు మాట్లాడేవాళ్ళు. కాబట్టి రెండే జాతీయ పార్టీలు ఎప్పటికి కూడా తెలంగాణకు అన్యాయం చేసి వాళ్ళకు తొత్తుగా ఉన్నటువంటి చంద్రబాబుకు లబ్ధి అనే దాంట్లో భాగంగానే ఈరోజు ఒకవైపు కృష్ణానది మీద, ఒకవైపు గోదావరి మీద వాళ్ళు ఎక్కడికక్కడ ఎత్తులు వేస్తూ ఏది ఏమైనా గలగలా గోదావరి తరలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే అట్లాంటి పాటను మళ్ళొక్కసారి ఎంకరేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఒకవైపు కృష్ణా మీద, ఒకవైపు గోదావరి మీద పూర్తిగా చంద్రబాబు తొత్తుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆంధ్రని పక్కకు పెట్టి ఆంధ్ర అల్లుడైనటువంటి భీమవరం బుల్లోడు వాళ్ళ అల్లునికి లబ్ధి చేకూర్చడంలో భాగంగానే ఈరోజు కృష్ణానది మీద వాటాన్ని వదులుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ కేసీఆర్ గారి మీద ఉల్టా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఉల్టా చోరు మాటల్ని పక్కన పెట్టి నీళ్ళ మీద నిజాలని తెలుసుకొని ఖచ్చితంగా కేసీఆర్ గారి సలహాలు సూచనలు ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, అంటే నీటి మీద ఎట్లాంటి క్లారిటీ ఉందో కేసీఆర్ గారికి. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ అబద్ధపు మాటలు మానుకోవాలని మళ్ళొకసారి తెలియజేస్తున్నాం. ఎట్లున్నది వెంకటి కాంగిరేసు సోపతి, ఎంతల వచ్చరా ఎనకట మల్లాపతి, కృష్ణా నీళ్లను చంద్రబాబు కప్పజెప్పి హాయిగా చెప్పుతుండ్రు అబద్ధాల మాటలన్నీ. ఎట్లున్నది వెంకటి కాంగిరేసు సోపతి, ఎంతల వచ్చరా ఎనకట మల్లాపతి. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ఇండ్లను కూల్చే పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు,
ఈ చంద్రబాబుకు తొత్తుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రమే ఈరోజు కృష్ణానది మీద పూర్తిగా మన వాటాను వదులుకొని తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా పాలమూరు ప్రజలను పాతరబెట్టి ఈరోజు ఆంధ్ర అల్లుడైనటువంటి భీమవరం బుల్లోని హాయిగా కృష్ణా నీళ్లతోటి స్నానం చేయించడానికి ఈరోజు తెలంగాణ ప్రజల్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. థ్యాంక్ యూ. సీఎం చెప్తుండు కదా, అవసరమైతే జగన్తోని, చంద్రబాబుతోని, మోడీతోని కూడా కొట్లాడేందుకు సిద్ధం, తెలంగాణ ప్రయోజనాలకు నేను భంగం కలిగించను అని చెప్పేసి నిండు సభలో అనౌన్స్ చేసిన పరిస్థితి. మీరేమో ఆ పాటలు పాడుతున్నారు రేవంత్ రెడ్డి మీద, ఎట్లా వస్తున్నాం మరి? మాటలు చెప్పడానికి కొదవేం లేదు రేవంత్ రెడ్డికి. ఆయన వచ్చిందే అబద్ధాల కోరు, అబద్ధాల జూట మాటలతోటి ఈరోజు గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. కాబట్టి చెప్పడానికి ఏముండదు, కానీ అక్కడ అమలు చేసి చూపించాలి కదా. 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు హరీష్ అన్న పీపీటీలో చెప్పిండు, ఎస్ఎల్బీసీ సొరంగము మేమెంత తవ్వినామో వాళ్ళెంత తవ్విరు. 9-18 మీటర్లు 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు తవ్వితే 1.2 కిలోమీటర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం తవ్వింది. ఇక్కడ అర్థమవుతుంది కదా, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. కాబట్టి ఈ మాటలన్నీ పక్కన పెట్టి ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకొని ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కంటిన్యూ చేస్తూ కేసీఆర్ గారు ఏ విధంగానైతే పాలమూరు ప్రజలని వలసబాటల నుంచి రప్పించి మళ్ళీ ఊర్లలో సస్యశ్యామలం చేసిండో దానికి ఊనుకుంటే తప్ప ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డిని మా మాటలతోటి మా పాటలతోటి ఖచ్చితంగా కట్టిపెడతాం. ఎవరు దిక్కుంటారు అనుకుంటారు మరి? పాలమూరుకు సంబంధించి ప్రజలు మరి మీ దిక్కుంటారా, కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా, బీజేపీ వైపు ఉంటారా? ఒక్కొక్కరు ఒక్కొక్క రంగా చెప్తారు. ఒకరు మోసం చేసినంటే ఒకరు మోసం చేసిందని చెప్తున్నారు. మరి పాలమూరు ప్రజలు ఎవరి వైపు ఉంటే పాలమూరు ప్రజలకు న్యాయం దక్కుతుంది అనుకుంటారు మరి? ఖచ్చితంగా పాలమూరు ప్రజలు కేసీఆర్ వైపే ఉంటారు. తెలుసో తెలియకనో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం వల్ల మొన్నటి ఎన్నికలలో కొంత కాంగ్రెస్ వైపు మార్పులో భాగంగా మొగ్గు చూపిరు. కానీ ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టమను, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టమను. ఎందుకు పెట్టట్లేడు? నిజంగా మొన్న సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు వచ్చినాయని అనుకుంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. నిజంగా నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే ఎంపీటీసీ జడ్పీటీసీలు పెట్టాలి. పెట్టకుండా అవన్నీ పక్కన పెట్టి రావాల్సినటువంటి నిధులన్నీ రాకుండా ఈరోజు ఎందుకు భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి? కాబట్టి ఖచ్చితంగా ప్రజలు చాలా క్లారిటీతో కేసీఆర్ గారి వైపు ఉన్నారని అర్థం చేసుకొని పార్టీ సింబల్తో ఏ ఎన్నికలకు అయితే వెళ్ళాలో ఆ ఎన్నికలకు వెళ్లకుండా మళ్ళొకసారి మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలని రేవంత్ రెడ్డి ఎత్తుగడలు వేస్తున్నాడు. నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టి నీ పిల్లల మీద కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా కృష్ణా జిల్లాల వాటాలకు సంబంధించి 2 జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నాయి. సో కేసీఆర్ని ఖచ్చితంగా పాలమూరు ప్రజలు నమ్ముతారు. కృష్ణా జిల్లాలకు సంబంధించిన పోరాటం భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి చాలా తేడా ఉంది. సో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో హరీష్ రావు కళ్ళ కట్టి చూపించిన విషయం అయితే తెలిసింది. ఇప్పుడు అందరికీ ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. సో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలైతే బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని చెప్పేసి సింగర్ మధ్యలో సందీప్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.